జన సైనికులు అసలు ఏమనుకుంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూటమిలో ఎలాంటి ఇబ్బందులు కనిపించలేదు. అయితే కొత్తగా పవన్ కళ్యాణ్‌కు మాత్రం కొంతమేర ఇబ్బందులు, వ్యతిరేకత కనిపిస్తున్నాయట. ప్రధానంగా చెప్పాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని పవన్ కళ్యాణ్‌కు నచ్చడం లేదట. ముఖ్యంగా భూముల లీజు విషయంలో సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు తమకు కొంత వ్యతిరేకత వస్తుందన్న ఫీలింగ్‌తో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తుంది. ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా తాను ఉన్నప్పుడు అలాంటి నిర్ణయాలను కొంత వ్యతిరేకించడం తమ వరకు న్యాయమని పవన్ భావిస్తున్నారట. రాజకీయాల్లో ఎప్పుడూ ఏదైనా జరగొచ్చు. ముఖ్యంగా నిన్నటి వరకు మిత్రులుగా ఉన్నవారు ఈరోజు శత్రువు కావచ్చు. ఈరోజు శత్రువుగా ఉన్నవారు రేపు మిత్రులుగా మారే సందర్భంగా ఉంటాయి. అదేవిధంగా తీసుకోవాలి పవన్ కళ్యాణ్, చంద్రబాబు స్నేహాన్ని. ఒకప్పుడు 2014 నుంచి 2019 దాకా పవన్ కళ్యాణ్ తీవ్రంగా చంద్రబాబును వ్యతిరేకించారు. ఆ తర్వాత 2019 నుంచి దాదాపు 2024 వరకు ఎన్నో సందర్భాల్లో వ్యతిరేక అనుకూల పవనాలు వీచాయి. చంద్రబాబు అరెస్టు అనంతరం పరిణామాలతో రాజకీయాల్లో ఒక్కసారిగా సంక్షోభం నుంచి ఆ ఇద్దరి మధ్య రాజకీయ పార్టీల నాయకత్వం ఒక స్నేహంగా మారింది. ఆ తర్వాత కూటముల ప్రభుత్వం ఏర్పడి ఇప్పటిదాకా కూడా అంతా బాగున్నట్టే కనిపించింది. కానీ కొన్ని అంశాల విషయంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది.